హనుమాన్ జయంతి రోజు ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోండి. ఏ దుష్టశక్తి కూడా మీ ఇంటి దరిచేరదు. హిందూ సంప్రదాయంలో పండుగలు, వేడుకలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. హిందూ దేవుళ్లలో హనుమంతుడు ఒకరు. ఏటా చైత్ర మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీ ఈ పర్వదినం రానుంది. హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠనం, భజనలు, ఉపవాసం, దానధర్మాలు, పారాయణం, కీర్తనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో హనుమంతుని ఊరేగింపులు కన్నుల పండువగా జరుగుతాయి. అయితే ఈ పర్వదినం నాడు కొన్ని వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే ఆంజనేయుడి ఆశీస్సులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఇవి ఇంటికి శుభప్రదంగా ఉంటూ అదృష్టాన్ని తీసుకొస్తాయని పండితులు సైతం చెబుతున్నారు. ఆ వస్తువులు ఏంటంటే, హనుమంతుని విగ్రహం. హనుమాన్ జయంతి నాడు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తే స్వామి ఆశీస్సులు లభిస్తాయి. కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయని భక్తుల నమ్మకం. హనుమంతుడు కూర్చున్న లేదా నిలబడి ఉన్న విగ్రహాన్ని లేదా చిత్రపటం కొనుగోలు చేయాలి. కుంకుమ పువ్వు. హనుమంతునికి కుంకుమ పువ్వు చాలా ప్రియమైనదిగా పరిగణిస్తారు. హనుమాన్ జయంతి రోజున కుంకుమ పువ్వు ఇంటికి తీసుకొచ్చి స్వామి విగ్రహానికి పూజలు చేయాలి. దీంతో ఆంజనేయుడి ఆశీస్సులు లభిస్తాయి. ఇంటికి శుభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సమస్యలు పరిష్కారమవుతాయి. పండ్లు, స్వీట్లు. హనుమాన్ జయంతి రోజున స్వామికి పండ్లు, స్వీట్లు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. అరటి, యాపిల్స్, నారింజ వంటి పండ్లను కొనుగోలు చేసి హనుమంతునికి పూజలో సమర్పించాలి. దీంతో ఆయన చల్లని దీవెనలు లభిస్తాయి. ఇంట్లోకి సానుకూల శక్తి ప్రసరిస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. జై పతాక, జెండా. హనుమాన్ జయంతి నాడు జై పతాక లేదా హనుమాన్ జెండాను ఇంటికి తీసుకురావాలి. దాన్ని ఇంటి ప్రవేశ ద్వారం మీద ఉంచాలి. దీంతో ఇంటికి అంతా మంచి జరుగుతుంది. హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి. ఎరుపు రంగు వస్తువులు. హనుమంతునికి ఎరుపు రంగు చాలా ఇష్టం. అందుకే హనుమాన్ జయంతి రోజున ఎర్రని పూలు, ఎరుపు రంగు వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఎరుపు రంగు వస్త్రం కొనుగోలు చేసి హనుమంతునికి సమర్పిస్తే స్వామి ఆశీస్సులు లభిస్తాయి. సింధూరం. హనుమంతునికి సింధూరం చాలా ప్రీతిపాత్రం. అందుకే ఆయన విగ్రహాలకు నుదుటిపై తప్పనిసరిగా సింధూరం ఉంటుంది. హనుమాన్ జయంతి నాడు సింధూరం కొనుగోలు చేస్తే శుభప్రదమని భక్తులు భావిస్తారు. దీంతో స్వామివారి ఆశీస్సులు లభించి అంతా మంచే జరుగుతుంది. పూజ ముహూర్తం. పంచాంగం ప్రకారం చైత్ర పూర్ణిమ తిథి ఏప్రిల్ 2024 23న తెల్లవారుజామున 3:25 గంటలకు ప్రారంభమై 24వ తేదీ ఉదయం 5:18 ముగుస్తుంది. హనుమాన్ పూజకు ఉదయం 9 మధ్యాహ్నం 1:58, అలాగే రాత్రి 8:14 నుంచి రాత్రి 9:35 వరకు బాగుంటుంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్థిక శ్రేయస్సు కోసం తెల్ల కాగితంతో స్వస్తిక్ గుర్తు రూపొందించి హనుమంతునికి సమర్పించాలి. ఆ తరువాత ఇంట్లో భద్రంగా ఉంచుకోవాలి. ఆంజనేయునికి గులాబీ పువ్వుల దండ వేయడం మంచిది. ఫలితంగా ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయి. చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే హనుమాన్ జయంతి నాడు నెయ్యిలో వాము కలిపి ఆంజనేయుడికి సమర్పించాలి. ఇది అనారోగ్యం నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.